అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వంలో ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని చూస్తున్నారా? అయితే ఈరోజు మీకోసం ఒక సూపర్ అప్డేట్తో వచ్చేశాను. ఒక మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ జాబ్ నోటిఫికేషన్ ఎక్కడ్నించొచ్చిందనుకుంటున్నారు? మరేదో కాదు, దేశంలోనే టాప్ ఇన్స్టిట్యూట్స్లో ఒకటైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే మన ఎన్ఐటి నుంచి. ఇలాంటి ఒక గొప్ప సంస్థలో పనిచేయడమంటే కెరీర్కి చాలా ప్లస్ అవుతుంది కదా. ఇక శాలరీ సంగతికొస్తే అబ్బో, స్టార్టింగ్లోనే నెలకు సుమారుగా 52,000 రూపాయల వరకు సంపాదించుకునే ఛాన్స్ ఉంది. కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇది చాలా మంచి ప్యాకేజ్ అనే చెప్పాలి. మరి దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు. అవును, మీరు విన్నది నిజమే. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోనే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఈ నోటిఫికేషన్ను ఎన్ఐటి తిరుచిరాపల్లి వాళ్లు రిలీజ్ చేశారు. ఇది పక్కా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, అది గుర్తుంచుకోండి. సో ఈ నోటిఫికేషన్లో మనకు 2 రకాల పోస్టులున్నాయి, జూనియర్ అసిస్టెంట్ ఇంకా సీనియర్ అసిస్టెంట్. ఇవి గ్రూప్ సి కేటగిరీ కింద వస్తాయన్నమాట. ఇవి నాన్ టీచింగ్ పోస్టులు, అంటే అడ్మినిస్ట్రేటివ్ పనులు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 పోస్టుల మధ్య తేడాలేంటో, అసలు ఏ పోస్టుకి ఎవరు అప్లై చేస్తే బెటరో ఆ వివరాలు ఒకసారి చూద్దాం. అప్పుడే మనకొక క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఈ టేబుల్లో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. జూనియర్ అసిస్టెంట్తో పోలిస్తే సీనియర్ అసిస్టెంట్కు శాలరీ ఎక్కువ, అలాగే వయోపరిమితి కూడా ఎక్కువే. జూనియర్ అసిస్టెంట్కు 27 ఏళ్లైతే సీనియర్ అసిస్టెంట్కు 33 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ పద్ధతిలో కూడా తేడా ఉంది. సో మీ వయస్సు, అర్హతలను బట్టి ఏది బెస్ట్ ఆప్షనో డిసైడ్ అవ్వండి. రైట్, ఇక నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాం. అసలు ఈ ఉద్యోగాలకు కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఆ డీటెయిల్స్ ఇప్పుడు క్లియర్గా చూద్దాం. విద్యార్హత విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టుగానే జస్ట్ సీనియర్ సెకండరీ అంటే 10+2. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్ పాస్ అయితే చాలు. మీరు ఏ గ్రూప్ అయినా పర్లేదు, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులే. అయితే కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోదు, ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్ మీకు టైపింగ్ స్కిల్ ఉండాలి. కంప్యూటర్పై నిమిషానికి 35 ఇంగ్లీష్ పదాలు టైప్ చేయగలగాలి. ఇక వయసు విషయానికొస్తే జూనియర్ అసిస్టెంట్కు 18 నుండి 27 ఏళ్ళు, సీనియర్ అసిస్టెంట్కు 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఉన్నవాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్లకు 5 ఏళ్ళు, ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చేశాం. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఆ వివరాలు జాగ్రత్తగా తెలుసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ అనేది కొన్ని స్టేజెస్లో ఉంటుంది. ముందుగా మీరు పంపిన ఆన్లైన్ అప్లికేషన్స్ని వాళ్ల స్క్రూటినీ చేస్తారు. అందులో షార్ట్లిస్ట్ అయిన వాళ్లకి ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది కూడా క్వాలిఫై అయితే ఫైనల్గా మెయిన్ రిటన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ అన్ని స్టేజెస్ దాటిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం, దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. అప్లికేషన్ ప్రాసెస్లో 2 భాగాలున్నాయి. చాలామంది ఇక్కడే తప్పు చేసి అవకాశం కోల్పోతారు. సో బీ కేర్ఫుల్. అప్లికేషన్ ప్రాసెస్లో 2 స్టెప్స్ ఉన్నాయి, 2 కూడా కంపల్సరీ. స్టెప్ 1, అఫీషియల్ ఎన్ఐటి వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చెయ్యాలి, అది కూడా లాస్ట్ డేట్ లోపు. స్టెప్ 2, ఆ ఆన్లైన్ అప్లికేషన్ను ప్రింటౌట్ తీసుకొని దానికి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపాలి. గుర్తుంచుకోండి, 2 చేయాలి. ఒక్కటి మిస్ అయినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. మరి పోస్ట్లో ఏమేం పంపాలంటే, మీరు ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫామ్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, ఇంకా మీ క్యాస్ట్ సర్టిఫికేట్, వీటన్నింటి జిరాక్స్ కాపీలు తీసుకోవాలి. ప్రతి కాపీ మీద మీ సంతకం చేసి సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర టైపింగ్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా యాడ్ చేయండి. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ ఒక కవర్లో పెట్టి ఈ అడ్రస్కు పంపాలి. ది రిజిస్ట్రార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లి 620015. సరే, ఇక ఫైనల్గా ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలేంటి, అప్లికేషన్ ఫీజు ఎంత అనే వివరాలు చూసేద్దాం. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, కావాలంటే నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ జనవరి 2న స్టార్ట్ అయ్యాయి.
ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 30, 2026. ఇక మీరు ప్రింట్ తీసిన హార్డ్ కాపీ వాళ్లకు చేరడానికి చివరి తేదీ ఫిబ్రవరి 6, 2026. టైం చాలా తక్కువ ఉంది, సో అస్సలు లేట్ చేయకండి. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్, AWS ఇంకా ఓబీసీ కేటగిరీ వాళ్లకు ₹1000. అదే ఎస్సీ, ఎస్టీ ఇంకా మహిళా అభ్యర్థులందరికీ ₹500 మాత్రమే. ఇక ఖాళీల వివరాలు చూద్దాం. సీనియర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 2 ఉన్నాయి. అందులో ఒకటి UR, ఒకటి OBC. అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా 2 ఉన్నాయి. ఒకటి UR, ఇంకొకటి ST కేటగిరీకి కేటాయించారు. మీ కేటగిరీలో పోస్ట్ ఉందో లేదో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అవును, పోస్టుల సంఖ్య చూస్తే కొంచెం తక్కువగానే ఉన్నాయని అనిపించచ్చు, కానీ నోటిఫికేషన్లోనే క్లియర్గా చెప్పారు ఈ సంఖ్య మారొచ్చు, ఫ్యూచర్లో పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి అర్హత ఉండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు అస్సలు నిరుత్సాహపడకుండా అప్లై చేయండి. సో చూశారు కదా, ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మీ కెరీర్కి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందంటారా? అర్హతలు ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఒక్కసారి ఆలోచించండి.